హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైనటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2691 పోస్టులతో భారీ బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మార్చి 5th వరకు టైం అనేది ఇచ్చారు అప్లై చేయడానికి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా ఒకే చిన్న రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి 10 మంది కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అఫీషియల్ కెరీర్స్ పేజ్ వీళ్ళ వెబ్సైట్లోనే అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మనము డైరెక్ట్గా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి మొబైల్లోనే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. సో సింపుల్గా మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ చూపిస్తే సో నాకు కూడా తెలుస్తుంది చాలామంది ఈ రిక్రూట్మెంట్ గురించి ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 2691 వేకెన్సీస్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 549 వేకెన్సీస్ ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కే ఉన్నాయి. తర్వాత మనకి తెలంగాణలో కూడా భారీ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ అంటే యూఆర్ఓసీ వాళ్ళకి సంబంధించి 222 ఉన్నాయి. ఎస్సీలో 87, ఎస్టీ 38, ఓబీసీ 148, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 51, అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీల వాళ్ళకి 22, అన్ని కేటగిరీల వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. తెలంగాణకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 304 ఉన్నాయి. అలాగే క్యాస్ట్ వరకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకి 25 స్టేట్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని ఈ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మీకు కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ని చెప్తాను. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత అప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1 ఫిబ్రవరి 2025 నాటికి మీకు మినిమం 20 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏమో జనరల్ ఓసీ వాళ్ళు అయితే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 38 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే మార్చి 5th 2025 నాటికి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట. గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబులే. మీరు బీటెక్ చేసినా, బీ ఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏదైనా డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫస్ట్ ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో వాటిలో మీకు 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఏంటి అంటే ఈ యొక్క బ్యాంక్కి సంబంధించి బ్యాంకింగ్ ప్రాక్టీసెస్, ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెసెస్కి సంబంధించినటువంటి వివిధ రకాల విభాగాల్లో మీకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ 15,000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో. ఆబ్జెక్టివ్ విధానంలో మీకు యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కేవలం 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్, అలాగే క్వాంట్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్. సో ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 1 hour పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఒక టెస్ట్ పాస్ అవుతారో ఫర్దర్గా మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి నాలెడ్జ్ అండ్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. అంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదని చెప్పేసి చూస్తారు. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇలా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి నెగటివ్ విధానం అనేది ఏమీ లేదు. అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ నెగటివ్ విధానానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయలేదు ఎగ్జామినేషన్కి సంబంధించి.
అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మనము అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేస్తాము. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే జనరల్ ఓబీసీ వాళ్ళు 800, ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ 600, ఎస్సీ ఎస్టీ మేల్ క్యాండిడేట్స్ 600, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళు 400 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ మార్చ్లోనే కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఫర్దర్గా మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామినేషన్ డేట్ అనేది అనౌన్స్ అయితే చేస్తారు. మీకు ఈమెయిల్ ద్వారా కూడా ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో క్లియర్గా అయితే ఇచ్చారు. నోటిఫికేషన్కి మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాళ్ళు, తెలంగాణలో అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నోటిఫికేషన్లో ఏ డిస్ట్రిక్ట్లో ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 549 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి ప్రజెంట్ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే అనంతపురంలో, గుంటూరు, వైఎస్ఆర్, కర్నూలు, పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు, తిరుపతి, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి ప్రజెంట్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయంటే ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఇచ్చారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట్, హన్మకొండ ఈ లొకేషన్స్లో మనకి వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్కి ఖాళీలు ఉన్నాయి వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. మనకి మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే ఇక్కడ మనకి పోస్టింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మీ సొంత జిల్లాలోనే ఎగ్జామ్స్ ఉంటాయి. తెలంగాణ వాళ్ళకి కూడా మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు వేరే ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సినటువంటి పని కూడా లేదు కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇక్కడ మనకి పోస్టింగ్ వస్తుంది కూడా మీకు క్లియర్గా అయితే అర్థమైంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా త్వరగా మనకి వితిన్ 45 days లోపే మనకి ఒక కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా త్వరగా మీకు పోస్టింగ్ కూడా ఇస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకో. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు అప్లై ఆన్ అని చెప్పేసి ఉంది. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదే వెబ్సైట్ త్రూగా మనము అప్లై అయితే చేసుకోవాలి. NAPSకి సంబంధించి నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు స్టూడెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఫస్ట్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇలాగనే అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడు ఇది అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకు అంటే సో ఇంతకుముందు ఇలానే చాలామంది మిస్టేక్స్ అయితే చేశారు. అప్రెంటిస్షిప్ కదా మనకి అవసరం లేదు, ఇదేదో టెంపరీ కదా అని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే మీకు ఫర్దర్గా ఇదే సంస్థ నుంచి పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి సర్టిఫికేట్ పొంది ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు కాబట్టి సో మీకు అప్పుడు ఈజీగా ఈ యొక్క పర్మనెంట్ జాబ్ సాధించేటువంటి ఆపర్చునిటీ ఉంటుంది. సో మనకి అదే ఇంతకుముందు SBIలో కూడా జరిగింది కాబట్టి చెప్తున్నాను. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. డిగ్రీ పాస్ అయ్యి ఉండి మీరు బ్యాంకులో కనుక అడుగు పెట్టాలి అనుకుంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకొని మీకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.